వరంగల్ లోక్సభ ముఖ చిత్రం తెలంగాణలోనే అందరికీ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అన్ని రకాల ఎత్తులు జిత్తులు రాజకీయ రంగానికి సంబంధించిన అనేక అంశాలు కూడా వరంగల్ లోక్సభ ముఖ చిత్రంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎవరని చాలా మంది ఆలోచిస్తున్న సమయంలో కేసీఆర్ ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వరంగల్ జిల్లా పరిషత్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న డాక్టర్ సుధీర్ కుమార్ గారిని ఎంపిక చేశారు. ఎందుకంటే ఒక జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత అంచెలంచెలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా తనకున్న అటు వైద్య వృత్తికి కావచ్చు, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ గా కావచ్చు, విస్తృతమైన సంబంధాల వల్ల ఈరోజు పార్టీ బలం తన బలంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయినప్పటికీ మరి వారి విజయావకాశాలు ఎలా ఉన్నాయి, మిగతా పరిస్థితులలో ఏ అంశాలు వారి విజయావకాశాలకు దోహదం చేస్తాయని వారిని అడిగి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ డాక్టర్ సుధీర్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండ్ కృతజ్ఞతలు. ఏంటిది అసలు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అనివార్యంగా వచ్చారా, లేకపోతే తప్పనిసరి పరిస్థితులను తోసివేయబడ్డారా? ఎట్లా అనిపిస్తుంది? అట్లేం లేదు. నేను మొదటి నుంచి 2001 నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీగా అవతరించినటువంటి ఉద్యమ పార్టీలో పనిచేస్తా ఉన్నా. పనిచేసేటప్పుడు వీళ్ళు అవసరంగానే నేను కూడా టికెట్కి అప్లై చేసిన, కానీ టికెట్ అప్లై చేసిన చాలా మందికి రాదు, ఎవరికో ఒక్కరికే వస్తుంది. కడియం కావ్యకు ఇచ్చినప్పుడు ఆమె సరే ఆమెకైనా చేద్దామనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చిందాం, పార్టీ కూడా వచ్చింది, మేము కూడా వచ్చినాం. మరి వాళ్ళు ఆల్ ఆఫ్ చేసాడని అవతల ప్యాకేజ్ మాట్లాడుకున్నారా తెలియదు, ఏం చేసినో తెలియదు. ఒక ద్రోహానికి ద్రోహ చింతన కొడిగట్టి పార్టీని వదిలిపెట్టిపోయిండ్రు. పార్టీని వదిలిపెట్టిపోయినంటే ప్రజలకు ఏమైనా లాభం చేస్తామని పోయినంటే ప్రజలకు లాభం లేదు. అంటే ఇవాళ తెలంగాణ మొత్తం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం. మరి ఆ వ్యవసాయం దెబ్బతిన్నది, తర్వాత సంక్షేమం దెబ్బతిన్నది, అభివృద్ధి దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ధ్వంసమయ్యేటువంటి గతంలో ఉన్నటువంటి రోజులను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి రోజులను మళ్ళీ గుర్తు చేసే సందర్భం లోపల మరి వీళ్ళు ఎందుకు పోయినా నాకు అర్థం కాలే. కాబట్టి పార్టీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నది, ఇటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు, ఇచ్చుడు తప్పే అనేటువంటి నిర్ణయం జరిగిన తర్వాత తప్పకుండా ఉద్యమ నాయకుడికే ఇవ్వాలని ఆలోచన చేసింది. ఉద్యమంలో పాలు పంచుకున్నాం కాబట్టి ఉద్యమ కార్యకర్తగా పనిచేసింది. నేను ఎన్నడూ కూడా నాయకుడిగా నేను అనుకోలేదు. కాబట్టి విజయం తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఒక గొప్ప నిర్ణయం తీసుకుపోతాను. వరంగల్ పార్లమెంట్ లోపల ఉండేటువంటి వరంగల్ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఉన్నారో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, అంటే చారిత్రాత్మకమైనటువంటి పట్టణంలో కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఎవరైనా పార్టీ మారితే అర్థమవుతుంది వాళ్ళకి. రైట్. అంటే నిజమైన ఉద్యమకారుడిగా చాలా మంది ఉద్యమకారుడిగా చెప్పుకుంటున్నారు. సరే, అది అంశం వేరు. మీరు ఉద్యమకారుడిగా కొన్ని కేసులు పెట్టబడ్డారు, జైల్లోకి వెళ్ళబడ్డారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటికీ పార్టీని అంటుపెట్టుకున్నారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లోనే నాకు టికెట్ ఇచ్చారు అని మీకు ఏమైనా భావన కలుగుతుందా? నాకు తప్పనిసరి పరిస్థితులు అని నేను అనుకుంటలేను. కరెక్ట్ పర్సన్ కరెక్ట్ టైంలో సెలెక్ట్ చేసుకున్నది పార్టీ అనుకుంటాం. కాబట్టి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నాం, మా అధిష్టానం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని ఇవాళ యావత్ ప్రపంచం ఆలోచిస్తా ఉన్నది. ఇవాళ రాష్ట్రం అంతా ఉండి కూడా అరే మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారి అంటే నెమ్మదితనం ఒక పార్టీకి కానీ ఇప్పుడు మీ గెలుపుకి కానీ అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? నా మంచితనం ఒకటి, అంటే మంచితనం అని నేను చెప్పుకోవడం కాదు, కానీ నెమ్మదితనం అంటాను కదా, ఆ నెమ్మదితనం ఇవి అన్ని కూడా ప్లస్ పాయింట్స్. ఎందుకంటే వాళ్ళకు నిజాయితీ లేదు, నిబద్ధత లేనటువంటి ఒక అభ్యర్థులు, అది కూడా ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు మోసం చేసిపోవాల్సిన అవసరం లేదు వీళ్ళకు. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇలా బీజేపీకి అయితే క్యాండిడేటే లేడు. అసలు క్యాండిడేట్ లేక ఏదో మా క్యాండిడేట్ని తీసుకుపోయి మేము పెట్టామని చెప్తే అది కరెక్ట్ కాదు కూడా. అంటే ఇద్దరు అభ్యర్థులు లేనటువంటి ఒక పార్టీలు వాళ్ళే, అభ్యర్థులు ఉన్న పార్టీ బీఆర్ఎస్. రైట్. ఇక్కడ ఒక్కసారి సుధీర్, నిజాయితీ నిబద్ధత నుంచి మీరు ప్రశ్నించారు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అంటే ఒక రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా సుధీర్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిగా నిలబెట్టింది అనేది ఒక విస్తృతంగా 2 రోజుల్లో ప్రచారం తీసుకొచ్చారు, నిన్నటి నుంచి ఈ రోజు వరకు. దీన్ని ఎట్లా మీరు? అది డమ్మీ అభ్యర్థి ఎట్లయితే రేపు తెలుస్తుంది, ప్రజలు నిర్ణయం తీసుకున్న. మేము అనకుండా మిమ్మల్ని మంచితనం అంటున్నా, చాలా మంది డమ్మీ అంటున్నారు. డమ్మీ అనడానికి కాదు, అది మంచితనం అవుతుందా డమ్మీ అభ్యర్థి అవుతుందా ఎప్పుడు తెలుస్తుంది? అది రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వరంగల్ ప్రజలు తీసుకునే చారిత్రాత్మక నిర్ణయం తర్వాత తెలుస్తుంది. రైట్. రాష్ట్రంలో ప్రధానమైన ఎవరు మోసపూరితమైనటువంటి అభ్యర్థులు, ఎవరు ఈ ద్రోహ చింతన చేసిందనేటువంటి తెలిసేది ఎప్పుడు తెలుస్తుంది? ఎన్నికల తర్వాత. నిజంగానే వాళ్ళకు నిజాయితీ నిబద్ధత ఉంటే రాజీనామా చేయాల్సి ఉండే ఎమ్మెల్యే శ్రీహరి గారు రాజీనామా చేయకుండా వచ్చారు ఎక్కడికి? ఆయన గెలిచింది ఏ పార్టీ మీద గెలిచిండు? ఆయన కండువ ఏంటిది? గెలిచి ఒక పార్టీలకు పోయిండు. పార్టీలకు ఎందుకు పోయిండు? ఆ ప్రశ్న అంతా ఉత్పన్నమైతే ఉన్నది. ఆ ప్రశ్నకు జవాబు చెప్పే పరిస్థితి లేదు.
ఆరూరు రమేష్ గారు ఎందుకు పోయినారు? బీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఏమైనా తక్కువ చేసిందా? 2 సార్లు ఎమ్మెల్యే ఏం చేసింది కదా, కానీ ఆయన చేసిన పని ఏంటిది? ఆయనకు ఉండేటువంటి నిబద్ధత ఏమున్నది, ఆయనకున్న నిజాయితీ ఏమున్నది? ఇవన్నీ నిరూపించుకోవాలి కదా ప్రజాక్షేత్రంలో నిర్ణయం జరుగుతుంది. ఆ నాయకులు సమర్థించుకుంటున్నారు. కడియం శ్రీహరి గారు కావచ్చు, కావ్య గారు కావచ్చు, ఆరూరు రమేష్ గారు కావచ్చు, ఆ పార్టీ నాయకులు సమర్థించుకుంటున్నారు వెళ్ళిపోవటానికి. అది కేసీఆర్ యొక్క ప్రవర్తన కావచ్చు, లేదా పార్టీ చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆ అంశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాము, వాళ్ళు దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? వాళ్ళిద్దరు గెలిచిండ్రు కదా. ఎవరి వల్ల గెలిచిండ్రు? కేసీఆర్ పార్టీ వల్ల గెలిచిండ్రు. కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిండ్రు వాళ్ళు. కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే ఇవాళ ఉండే ఆరూరు రమేష్ కావచ్చు, గెలిచిండ్రు. ఓటమి జరిగినంత మాత్రం కాదు, ప్రజాస్వామ్యం లోపల ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, రెండు జరుగుతాయి. కానీ ఆ ప్రజాస్వామ్యం లోపల నికార్సుగా నిలబడాల్సినటువంటి అవసరం అక్కడ నిబద్ధతతో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకు మారినంత మాత్రాన ప్రజలు మారాల్సిన అవసరం లేదు. నిజంగానే ప్రజాక్షేత్రం లోపల వాళ్ళు పని చేయాలనుకున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి దానిలో. అంటే ఇవాళ ఒక పని చేయాలంటే కేంద్ర సహకారం తప్పనిసరిగా అవసరం, ప్రధాన పార్టీలు, అధికార పార్టీల అవసరం. ఇది కేసీఆర్ గారే చేర్పించారు. ఈ చేర్పించే కార్యక్రమం వారే శ్రీకారం చుట్టారు కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితిలో పోవాల్సి వచ్చింది అనేది ఈ రోజు శ్రీహరి గారన్నా, రమేష్ గారన్నా అదే చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన కదా ఇళ్ళకి, మళ్ళీ అవసరం బట్టి అధికారం కోసం వేరే పార్టీలో పోతారు కదా. ఇవే మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలే ఇవి, తప్పుడు మాటలే. సరే సుధీర్ గారు, ఇంకో విషయం చెప్పాలి. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో ప్రధాన పార్టీ నాయకులు పోటీ పడుతున్నా కూడా అంత హైపురా అనేది వరంగల్ నియోజకవర్గానికి ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు వచ్చిందంటే ఇలా అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు, అసలు పార్టీలకు సంబంధించిన 3 పార్టీలనే 3 అభ్యర్థులు ఉన్నారు. దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు, తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థిగా నేను కూడా ఉన్నాను. కాబట్టి ఈ ముగ్గురు మధ్యన పోరాటం జరిగేటప్పుడు ఇద్దరు ఒకే తీరు క్యారెక్టర్ కలిగినటువంటి పార్టీలు మారినటువంటి వ్యక్తులు, పార్టీ మారకుండా నిబద్ధతగా తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటువంటి అభ్యర్థిగా నేను ఉన్నా కాబట్టి తప్పకుండా ఇది చారిత్రాత్మకం. మన నియోజకవర్గానికి వద్దాం. నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు మీరు ప్రధానంగా ఏం చెప్తున్నారు? వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి ఇవి సమస్యలు, నేను ఇవి తీర్చగలుగుతాను ఏం చెప్తారు? వరంగల్ లోక్సభకు చాలా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి ఈ లోక్సభ నియోజకవర్గం లోపల ఎయిర్పోర్ట్ ఉండేది. యాక్చువల్గా 1930లో, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యానికి ముందే ఒక ఎయిర్పోర్ట్ ఉండే, పెద్ద ఎయిర్పోర్ట్. అది లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. 1875 ఎకరాలతోటి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండే. ఆ ఎయిర్పోర్ట్ నాశనం చేసింది కదా కాంగ్రెస్, నాశనం చేసింది. వాళ్ళు ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాశనం చేసి వాళ్ళు ఎంసీ అని ఉంటుంది, అంటే భారత పౌర విమానయాన సంస్థ భారతదేశానికి ఉంటుంది. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరమైన 150 కిలోమీటర్ల పరిధి లోపల మేము ఎటువంటి ప్రయాణికులను ఎక్కించుకపోయేటువంటి యొక్క ఈ దీనికి సంబంధించినటువంటి యొక్క ఏరోప్లేన్ మేము వాడము అనేటువంటి చెప్పి ఒక అగ్రిమెంట్ చేసిండు. ఎవరికి చేసిండు? గ్రంథి మల్లికార్జునరావుకి, జిఎంఆర్ హైదరాబాద్లో. అదేవిధంగా అది 2008 లోపల ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం చేసింది. యూపీఏ ప్రభుత్వంలో ఎవరున్నారో తెలుసు, మీ అందరికి తెలిసినటువంటి విషయం. ఏ పార్టీ దానికి అది చేసిందో 2008లో వాళ్ళు చేసినప్పుడు 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటివి కూడా నడపము అని 2022లో మోడీ ప్రభుత్వం మరొక 30 సంవత్సరాలు చేయమని. అంటే అదొక 30, ఇదొక 30, అంటే 2068 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ రాదు. ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఏమున్నదంటే, మేము చిన్నప్పుడు 9వ తరగతిలో చదువుకునేది పాఠంలా, పరిశ్రమల స్థాపనకు కావాల్సిన పరిస్థితులు ఏంటి అని చదువుకుంటే ముడి సరుకులు దొరకాలి, చౌక కార్మికులు దొరకాలి, తర్వాత పోతే విద్యుత్తు, నీటిపారుదల సౌకర్యాలు ఉండాలి, నీటి సౌకర్యం ఉండాలి, అదేవిధంగా రవాణా సౌకర్యం ఉండాలి. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి యొక్క బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేసేటువంటిది ఇలా అజంజాయ్ మిల్లు క్లోజ్ చేసింది. 10,000 మంది కార్మికులు ఒక్కసారి బయటకు పోయింది కదా. కానీ వాళ్ళ మెగా టెక్స్టైల్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆసియా ఖండంలో పెద్దది, ఇక్కడ స్థాపన జరుగుతూ ఉన్నది. తర్వాత పోతే హాస్పిటల్ యొక్క నిర్మాణం జరిగింది. తర్వాత యునెస్కో సైట్ ఉన్నది ఎక్కడ? రామప్పల. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా ఇవాళ ఉన్నటువంటి సందర్భం. మరి దానికి కూడా రావాలంటే విదేశీ యాత్రికులు రావాలి కదా, పర్యాటకులుగా వస్తే కదా దానికి అభివృద్ధి జరిగేది. అభివృద్ధి జరగకుంటే ఎవరు చేసిండ్రు? అసలు కాంగ్రెస్ బీజేపీలకు వరంగల్ ఓటు అడిగే హక్కు ఎక్కడిది? ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ వరంగల్ను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ బీజేపీ. వీళ్ళు 30 సంవత్సరాలు, 68 సంవత్సరాల వరకు, అంటే 2068 వరకు ఇవాళ ఎయిర్పోర్ట్ రాకపోతే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంది? ఇక్కడ ఐటీ కంపెనీలు రావు, ఇక్కడికి పరిశ్రమలు రావు. అది వరకు ఉన్న పరిశ్రమలు క్లోజ్ అయినాయి దాదాపుగా. అజాంజాయం ఇల్లు పోయింది, చేనేత కార్మికుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. తర్వాత మన తోలు పరిశ్రమలు పోయినాయి. తర్వాత దర్రీ, అది జిఐ ట్రాక్ ఉండే, జిఐ ట్రాక్ ఉన్నటువంటి దర్రీస్ ఉండే,
చేనేత కార్మికులకు. జిఐ ట్రాక్ అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ ఉండే అటువంటి ట్రాక్. అంటే మనం చెప్తాం కదా ఛాయ్ అంటే ఫలాన్ ఛాయ్ అని, దానికి ఒక మార్క్ ఉంటుంది. అట్లనే దీనికి కూడా ఒక మార్క్ ఉండేటువంటిది ఉండే జిఐ ట్రాక్ ఉన్నటువంటి దర్రీస్ కూడా ఇలా పరిశ్రమలు అభివృద్ధి చెందే ఇంట్రప్షన్ సార్. డాక్టర్ సుధీర్ గారు ప్రచారం చేసేటప్పుడు లేదా మీ హైకమాండ్ కానీ మీ నాయకులు ప్రచారం చేసేటప్పుడు ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారా? 10 సంవత్సరాల పాటు మీ ప్రభుత్వమే మీ పార్టీ అధికారంలోకి ఉంది. పసునూరి దయాకర్ మీ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకే మైనస్ కాబోతున్నాయా, లేదా మీరు వాటన్నిటిని కూడా ప్రస్తావించకుండా వేరే అంశాలు తీస్తారు? ఆ ప్రస్తావన జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు మంత్రిగా అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు, మిగతా అన్ని అంశాలు. ఎందుకంటే ఇవాళ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ అనగానే అదేమన్నా పెద్దగా కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఎట్లా వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేసేదా, లేకపోతే సుధీర్ కుమార్ కుటుంబ సభ్యులు మళ్ళీ పనిచేస్తారు? సామాన్యులకు ఇక్కడ ఉపాధికి దొరుకుతుంది కదా. అది ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం ఉక్కు కర్మాగారం రాలే. ఇవన్నీ కూడా విభజన చట్టంలో చెప్పినారు. విభజన చట్టంలో అంటే యాక్ట్లు చెప్పినవి అమలు కాకపోతే వాటి హామీలు అమలు ఏమైతాయి? కాదు. కాబట్టి యాక్ట్లు చెప్పినటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటి కోసం తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి పార్లమెంట్లో ఉంది. రైట్. ఇప్పుడు త్రిముఖ పోటీలో ఎవరిని ప్రధానంగా ఢీకొంటున్నారని మీరు అనుకుంటున్నారు? నాకు అసలు వాళ్ళు ఇద్దరు పోటీ కాదు. పోటీ ఉన్నదంటే అసలు పోటీలో కూడా ఉంటారా అనేది కూడా డౌట్. ఎందుకంటే నాది వేరే క్యారెక్టర్, వాళ్ళిద్దరిది వేరే క్యారెక్టర్. అయినా ఇప్పటికే అభ్యర్థి ప్రకటన ఆలస్యమైంది. ఒకవైపు బీజేపీ అభ్యర్థి చాలా రోజుల నుంచే ప్రచారంలో ఉన్నాడు. తర్వాత సరే కాంగ్రెస్ అభ్యర్థి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వారు ముందంజలో ఉన్నారు. మరి ఇవన్నీ ఎట్లా మీరు ప్రచారంలో ముందంజలున్నారా వాళ్ళు వెనుకంజలున్నారా తెలిసేది ఎప్పుడు అంటే అసలు నామినేషన్లే స్టార్ట్ కాలే. వీళ్ళు ముందంజలేంది వెనుకంజలేంది. ఓట్లు కూడా ప్రజలు వేసేది రేపేయారు కదా, నామినేషన్ వేసిన రోజు వేయారు. డాక్టర్ సుధీర్ కుమార్ గారు సైలెంట్ గా ఇప్పటికే చేస్తున్నారా? నెట్వర్క్ ప్రచారం జరుగుతూనే ఉన్నది. అది ప్రజల పక్షంలో ప్రజల మౌత్ పబ్లిసిటీ జరుగుతూనే ఉన్నది. అసలు వాళ్ళు చూసుకుంటారు, ప్రజలు నిర్ణయం చేస్తారు కదా. నాయకులు చాలా మంది లేరు ఇప్పుడు మీకు? అందరు నాయకులు ఉన్నారు. మాకు నాయకులు లేనటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. అత్యధికంగా మాకే కార్యకర్తలు ఉన్నారు. ఇంకా ఏ పార్టీకి లేదు, అభ్యర్థులు కూడా లేరు వాళ్ళకు. అంటే ఈ సమయంలో కూడా ఏ పార్టీలో అభ్యర్థులు ఉన్నారు? మీరు ఒక్క సమయంలో కూడా కొంతమంది నాయకులు వెళ్తారనే ప్రచారాన్ని మీరు అడ్డుకట్ట వేయగలుగుతారా? వారిని కాపాడు ప్రచారం ఏది జరిగినా నాయకులు పోయేంత మాత్రాన ప్రజలు పోరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు పోయిన వీళ్ళు వెనక ప్రజలు పోయినరా? ఈయనొక్కడే పోలేదు, వీళ్ళిద్దరే కాదు ఇంకిద్దరు కూడా పోయిండ్రు. పోతే మాత్రం వాళ్ళ వెనక ప్రజలు పోయినరా? ప్రజల సమస్యలు అట్లనే ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో నేను ముందుంటా. రైట్. ఒక విజయవంతమైన జడ్పీ చైర్పర్సన్ గా, తర్వాత విజయవంతమైన నాయకుడిగా, ఇప్పుడు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఏం విజ్ఞప్తి చేస్తారు? తప్పకుండా నాకే ఓటేయమని చెప్తా. మీరు ఎటువంటి యొక్క వాతావరణాన్ని విత్తనం ఏది పెడతారో మీరు చూసుకొని ఒకసారి అని చెప్తా. అదే విధంగా ఈ వరంగల్ పార్లమెంట్ లో చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం చేయమంట. అసలు పార్టీ మారాలంటే ఒక్కొక్కరికి వాడాలని చెప్తా. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రెండు లేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలకు ఏం చెప్తారు? అధికారం ఉన్నప్పుడు వరంగల్ సీట్ ఎందుకు వాళ్ళకు? అధికారం ఉన్నది, రేపు అధికారంలోకి వస్తామని ధీమాగా మాట్లాడేటప్పుడు వరంగల్ సీట్ ఎందుకు వాళ్ళకు? తెలంగాణ సమస్యల పరిష్కారం చేయడం కోసమా? ప్రతిపక్షంలో కూర్చున్నా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన నేను 2001లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ లో పట్టుకెళ్ళి మేము బయటకు వచ్చి ఇవాళ వచ్చి బీఆర్ఎస్ అని ఆనాడు టీఆర్ఎస్ కావచ్చు, ఇలా బీఆర్ఎస్ కావచ్చు నడుస్తూ ఉన్నది. మేము ఒక అంశం కోసం వచ్చినాం. వాటి పట్ల వాళ్ళకి నిబద్ధత ఉన్నదా ఫస్ట్? కాబట్టి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒకటే. కాంగ్రెస్ లో కూడా 2-3 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం బీజేపీ తోటి కుమ్మక్క అయిపోయింది ఆల్రెడీ. అది రాబోయే రోజులలో కనపడుతుంది ప్రజలందరికీ. కాంగ్రెస్ బీజేపీ ఒకటే. రైట్. ఓకే సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ.